హాయ్ ఫ్రెండ్స్, మా దేర్ దిమాగ్ ఫ్యామిలీ రోజు రోజుకు పెరుగుతున్నది. ఫస్ట్ మేమిద్దరం, తర్వాత వీరు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేడం ఒక విషయం చెప్పాలి మేడం. అది మీరు చాలా అందంగా ఉంటారు మేడం. మన రోజు చూడాలనుకుంటున్నాం మేడం. హాస్పిటలా? మీరు పేషెంటా మేడం? నర్సా మేడం? డాక్టరా మేడం? ఏ హాస్పిటల్ మేడం? మెంటల్ హాస్పిటల్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే బాగున్నారా? బాగున్నా. ఏంది ఈ మధ్య రావుడు తగ్గించారు? అయ్యో మామకి సుస్తైంది, డాక్టర్ దగ్గర తిరుగుడు ఎక్కువ అవుతుంది. డాక్టర్ చాయ్ తీసుకో డాక్టర్. ఒక చిన్న హెల్ప్ చేయండి డాక్టర్. ఏంటా? ఒక 1000 రూపాయల అప్పుంటి అయ్యో మామకి సుస్తైంది. ఇంకా పక్క ఏరియాలో పెద్ద డాక్టర్ వచ్చిండంట, గంగులు పెడతా. హాయ్, దిస్ ఇస్ లవణ్య, రేడియో జాకీని. అందరూ 6 and 6 అంటుంటారు కదా, అసలు 5 cents ఉన్నాయా లేదో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, కళ్ళతో ఏం చేస్తారు మీరు? కళ్ళతో కలబడి అని చూస్తామండి. మీరు చెడు వినము, చెడు మాట్లాడము, చెడు చూడము. సార్ ముక్కుతో ఏం చేస్తారు మీరు? ముక్కుతో వాసన వస్తుంది. మేడం మీరు చెప్పండి, చెవులతో ఏం చేస్తారు? చెవులకు మంచి మంచి గోల్డ్ రింగ్లు పెట్టుకుంటాము. ఇది వీళ్ళ సెన్స్. ఓకే, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామే. మీ నాన్న కట్టమేమిస్తాడే? 2 ఎకరాలు కొబ్బరి తోటి ఇస్తాడు. ఇంకా 10 లక్షలు కట్నం ఇస్తాడు. ఇంకా హైదరాబాద్లో ఫ్లాట్ ఇస్తాడు. ఇంకా 10 తులాలు బంగారం కూడా పెడతాడు. ఇంకా ఇంకా కూడా ఇస్తాడు. ఇంకేం ఇస్తాడే? పోలీస్ కంప్లైంట్. మేడం ఎక్కడ మళ్ళీ ఏదో కొత్త బుక్ రాస్తున్నట్టుంది మేడం. కొత్త బుక్ మేడం ఇది? అవును. మొన్న డబ్బు సులభంగా సంపాదించడం ఎలా అనే బుక్ ఉందా మేడం? రాశాను. అది మాకు కావాలి మేడం. అయితే కొనుక్కోండి. ఎంత మేడం? 10 లక్షలు. సులభంగా డబ్బు సంపాదించమంటే ఇదే మరి. ఏమైంది మేడం, పర్సనల్గా కూర్చున్నారు? ఇవాళ బుక్ రాసలేరా? ఏమైంది మేడం చెప్పండి. ఏం బుక్కులు రాయమంటారా? నా ఒక్కగారు ఒకటి మరి అత్తమ్మగడు చచ్చిపోయిండ్రా. అవునా మేడం? ఎప్పుడు ఎట్లా? ఏమైందంటే కాళ్ళు నొప్పులు అన్నాడు రా, కాళ్ళు పట్టిన. నడుము నొప్పులు అన్నాడు, నడుము కూడా పట్టిన. తర్వాత గొంతు నొప్పి అన్నాడు. కరెక్ట్ చెప్పినవరా, గొంతు నొప్పి అన్నాడు. గొంతు నొప్పిన చచ్చిండు. శ్రీశైలం, నేను నిన్న ఒక స్పీచ్ ఇచ్చిండ్రా, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేనిలేరా? దేని గురించి ఇచ్చిన స్పీచ్? కోడి గొప్పదా చీమ గొప్పదా అని స్పీచ్ ఇవ్వమన్నారా, ఇచ్చిన. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మరి ఏది గొప్పదా? నేను చెప్పినవరా? చీమ గొప్పదా అని చెప్పిండ్రా. చీమ గొప్పదా? ఎట్లా? చీమకి చికెన్ బిర్యానీ తినాలనిపించింది నాకు, హోటల్ పోయి తింటుంది. మరి కోడికి చీమ బిర్యానీ తినాలంటే హోటల్ దొరకదా? నువ్వు జీనియస్ రావుదే. మరి ఏమనుకున్నావు? నిన్న ఎగ్జామ్లా 2+3 అంటే నీకు ఎంత వచ్చింది? 10 రా. 10? నా క్యాలిక్యులేటర్లో కొడితే 11 వచ్చిందిరా. అరే నీ క్యాలిక్యులేటర్ తప్పురా, నేను ఇన్విజిలేటర్ అడిగిన అట్టనే అని చెప్పిండు. నేను చచ్చిపోయి ఉన్నాను. ఏంది మేడం ఏమో రాస్తున్నారు? అరే కరెక్ట్ టైంకి వచ్చిండ్రా. ఈ వాక్యం కరెక్టా కదా చెప్పుండ్రా. ఏంది మేడం అది? నేను చచ్చిపోయి ఉన్నాను. ఓపెన్ మేడం, దేడి మాకు మాటలు మాట్లాడతారు. అరే వాక్యం గురించి చెప్పండి రా. అది తప్పు మేడం. ఎందుకు తప్పు? మీరు ఇంకా బతుక ఉన్నారా? వెంకటేశనా అన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రాయడం అంటే ఏందన్నా? వన్ ఏముంది, మన ఇంట్లో దొంగ సొమ్ము ఉందనుకో సీజ్ చేసి తీసుకోపోతారు. అయ్యా ఏమైంది అన్న? జర గాలు మన ఇంటి సైడ్ వస్తా చెప్పన్నా జర నాకు. ఎందుకట్లా? మన శ్రీశైలంగా డ్రాయరు మా ఇంట్లో దాచిపెట్టుకున్నా.
మిమ్మల్ని ఒక డౌట్ అడగాలరా. ఏందో చెప్పనా. ఒక అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే ఏం చేస్తారు? ఇంకా 3 నెలల నుంచి ఆ బర్రెలాగా ఉంది, దాంతోనే ఎగలేక చచ్చిపోతుంది. ఇంకా ఐ లవ్ ఇంకా చెప్పానా? ఏమో చెప్పు, నాకంటే ఏమో అడుగుతున్నాడు. నేనా అన్న? నాకంటే మా అన్న మంచోడని నీకే చెప్తా. అన్న ఏం పాట పాడుతున్నావు? నువ్వు సింగర్వా అన్న? నేను బాత్రూమ్ సింగర్ని. అరే ఇప్పటి నుంచి బాత్రూంలో లైవ్ పెట్టి చూద్దాం అన్న. బాత్రూంలో ఎవడన్నా కెమెరా పెడతారా? అరే ఏం రాబాయ్ వెంకటేష్, నీ భార్యని కిడ్నాప్ చేసినంట కదా? అరే ఏం చేయమన్నా, నా గయ్యాలి భార్యని వాడినే ఉంటుంది అనుకుంటే మళ్ళీ తెచ్చి నాకే వదిలేసిపోయినరు. నా మన ఇద్దరిలో ఎవరు తెలియపాలే? గదిలారా తెలియనా? నువ్వే ఎట్లానా? రే తెలివైనోడు ఎప్పుడు నేను తెలివైనోడు అని చెప్పుకోడరా, కాబట్టే నువ్వు ఇట్లయితే నువ్వే తెలియపాను అన్న. కాదురా నేను దేర్దిమాగ్ కానీ నువ్వు తెలివైనోడు. నువ్వే తెలియపాను. కాదురా నేను దేర్దిమాగ్ కానీ నువ్వే తెలివైనోడివి. నువ్వే తెలియదు. నేను కొన్ని ఇంటెలిజెంట్ బాయ్స్ చూసాను. ఇద్దరేనా వాళ్ళు? అవును మేమే. సరే మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి, ఓకేనా? అది మనము తినడానికి తెస్తాం కానీ తినం. అయ్యో గిట్ తెలివైనోడు. అరే చెప్పురా ఆన్సర్. అరే చెప్పురా. అరే ఎవరో చెప్పండి తొందరగా. మీరే చెప్పండి ఏంటిది? ప్లేట్. ఏందిరా ఇది? ఏం చేస్తారు? పైసలు ఇచ్చింది ఏంటి ఇక్కడ కూర్చోనికేనా? ఇంటికాడ ఏం చెప్పినా కాంచి గ్లాసులు గిన్నెలు అన్ని క్లీన్ తోమి కడిగి పెట్టరమ్మన్నా కదా. మరి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వేం చేసినా? నీళ్ళు పలగొట్టిన బయట ఎత్తి పారబోసిన. ఇగో మేడం వీళ్ళు చేసిన ఒక్క పనితో అన్ని బలిపోయినాయి, ఒక్కడు మెలగలే. 24/7 24/7. అన్న నమస్తే. ఏమైనా పర్సనల్గా కూర్చున్నావు? ఏ 24/7 అంటే తెలుసారా నీకు? ఏమని 24/7 అంటే? అలా అన్న అది ఇది భూమి సూర్యుని చుట్టూ తిరిగే టైమే కాదు. అరే ఈ సూర్యుడు భూమి చుట్టూ తిరగడానికి అంత టైం పడుతుందిరా అన్న. చార్మినార్కి వెళ్ళిందనుకో లేట్ అవుతుంది. జేబీఎస్కి వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది. అదే మెట్రో ఎక్కిందనుకో గంటలో పోవచ్చు. 24/7 ఎందుకన్నా? పక్షులు చూడరా, ఉరుములు మెరుపులు చూడరా. అరే అది చూస్తుంటే నాకు మోదీల సినిమా గుర్తుకొస్తుందిరా. అరే అవును కానీ మోదీల సినిమాలా మండే సూర్యులా కనబడుతురు అంటారు కదా. మరి చూస్తే నాడు ఎట్లా కనబడుతుంది? లేక రమ్మన్నా కదా టిఫిన్ తీసుకొని. లంచ్ టైం కూడా అయిపోతుంది, ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ పార్కే చెప్పినా కదా. వచ్చినావా? ఏంది ఏం కూర స్పెషల్? పొట్లకాయ గుడ్డు కూర చేసిన, కలిపి వండినా మీకోసమే. పొట్లకాయ గుడ్డు కూరనా? విషయమే అది. సస్తరు తింటే మీరు తింటేగా తెలిసేది. నా పని అయితే అయిపోయింది, ఇంకా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటా. ఏందే మూలకి వాళ్ళని 2 పెళ్లి చేస్తారానే? మరి ఏం చేయమంటున్నావు? మా అత్తతో నేను ఒక్కదాన్నే వేగలేక తెస్తున్నా, అందుకే మా ఆయనకు 2వ పెళ్లి చేస్తున్నా. జగంబా ఇంటికి పిలిచి తాళం వేసి కూర్చున్నారు వీళ్ళు. నమస్తే అల్లుడు. నమస్తే నమస్తే. అల్లుడు ఎంతసేపు అయింది వచ్చి? అల్లుడు సద్దా నుండి తింటావా, లేకపోతే చెకోడలు తింటావా, లేకపోతే మా వచ్చిన ఏకంగా భోజనమే చేస్తావా? సద్దన్నం తిని చకోడీలు తినుకుంటూ కూర్చుంటా. మామ వచ్చినాక భోజనం చేస్తాలే. ఏమత్తా సంక్రాంతికి బుల్లెట్ ఇస్తా అని బర్రెని పంపించరేంది? అవు అల్లుడు బాగా ఆలోచించి ఇచ్చినావు. ఆలోచించర్రా? అవును అల్లుడు, బుల్లెట్ ఇస్తే లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుంది, అందుకే బాగా ఆలోచించి బర్రె ఇచ్చినాం. బర్రెని అయితే లీటర్ పాలు ఇస్తుంది. అన్నమైంది ఏమైనా కబురు చేయమంటారా? చేయవే, నా తలకాయ చెయ్యి. అయ్యో ఈరోజు శనివారం అండి, నాన్ వెజ్ తినకూడదు కదా. ఏమే పెండిలో కట్నం అడిగితే పోలీస్ కంప్లైంట్ అదని ఇదని భయపెట్టేసి పెండి చేసేసిండ్రు. పోనీ సంక్రాంతికి బుల్లెట్ ఇస్తా అని బర్రెని పంపించారు. ఇప్పుడు కార్ ఇస్తారా లేదా? కార్ ఇస్తేనే ఇంటికి తీసుకుపోతా, లేకపోతే ఈడే ఉండను. కర్మ
కారేం కర్మండి మనకి అవసరమా మా నాయనకి చెప్పి రైలు బండి ఇప్పిస్తా మీ నాయనకి చెప్పి పట్టాలేపియండ్రి ఆ రైలు బండి తీసుకొని పోదాము ఆయన కాలు మీద పడి నొప్పి లేస్తుంది మీరు చెప్పడం మీకు రెండో పిల్లం రాని అమ్మ కాలు నొప్పి లేస్తుంది రావే ఎక్కడ కట్టు కట్టమంటే ఏం చేస్తున్నావు అక్కడ? అరే ఎట్లా చేయమంటావు అమ్మా ఆమె డ్రెస్సింగ్ మ్యాచింగ్ ఉన్న బ్యాండేజ్ కట్టమంటుంది గాడికి ఎందుకు కట్టాలి ఏమైంది గట్ల పచ్చని కూర్చున్నావు? వచ్చినావా మా ఆయనకు రెండో పెళ్లి చేస్తా అంటే అద్దంటివి పని మనిషి పెట్టి అంటివి సరే అంట అనుకున్నా అయినా వద్దంటివి మళ్ళీ పెద్ద ఎదుగుతున్న పని మనిషి పెట్టమంటే పెడితే అదేం చేసింది అనుకుంటా ఏమైందా అది మా మామని కొంగుకు ముడేసుకొని తీసుకుపోయింది పక్షులు చూడరా గడ చూడరా పక్షులు ఉరుములు మెరుపులు చూడరా పక్షులు చూడరా ఉరుములు మెరుపులు చూడరా అరే అది చూస్తుంటే నాకు మోదీల సినిమా గుర్తుకొస్తుందిరా అరే అవును కానీ మోదీల సినిమాలా మండే సూర్యులా కనబడుతురు అంటారు కదా మరి చూస్తే నాడు ఎట్లా కనబడుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి